Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్లో ఎలా ట్రైన్ అవ్వాలి, అసలు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఇండస్ట్రీతో వాళ్ళు ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఈరోజు అసోసియేట్ డీన్ ఆఫ్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయ మేయర్ మనతో పాటు ఉన్నారు. విజయ గారిని అడిగి ఇవన్నీ మనం తెలిసేసుకుందాం. హలో విజయ, హౌ ఆర్ యూ మ్యామ్? I'm Welcome fine, to our doing show. good. Thank you so much. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్ అనగానే స్టూడెంట్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంతోగా ఉంటారు కదా. అసలు ఏదో ఒక ప్లేస్మెంట్ అయిపోవాలి, ఒక మంచి కంపెనీలో జాయిన్ అవ్వాలి, హై శాలరీ రావాలని. బట్ వీటన్నిటికంటే ముందు కూడా అసలు ప్లేస్మెంట్స్ అవ్వాలి అని అంటే మీరు అసలు అక్కడ చేసే అరేంజ్మెంట్స్ ఏంటి కాలేజ్లో? ఒక స్టూడెంట్ ప్లేస్ అవ్వాలి అంటే వాళ్ళ జర్నీ ఈజ్ నాట్ దట్ ఫైనల్ ఇయర్ Easy. ఆర్ దట్ 1 month ఆర్ దట్ 1 Yeah. day వేర్ దే అపియర్ ఫర్ ప్లేస్మెంట్స్ అన్నమాట. వాళ్ళ జర్నీ ఒక 1.5 year 2 years ముందే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ యు మీన్ థర్డ్ ఇయర్ నుంచే? థర్డ్ ఇయర్ కూడా కాదు, సెకండ్ ఇయర్ నుంచే. ఓకే, అంటే ఇన్ఫాక్ట్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వంగానే వాళ్ళు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో ఉన్న రిలేటెడ్ సబ్జెక్ట్స్, ఏ డొమైన్ లో వెళ్ళాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్స్ మీద చాలా ఫోకస్ గా చదవాలి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎలాగైతే వాళ్ళకి సి, డేటా స్ట్రక్చర్స్, పైథాన్ ఉంటుందో, కోర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అన్నప్పుడు ఈసీ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ లో, మెకానికల్ వాళ్ళు వాళ్ళకున్న మెటీరియల్ సైన్సెస్ బేసిక్స్ లో, అవన్నీ కంపల్సరీగా వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ అయ్యి బేసిక్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకుంటే సెకండ్ ఇయర్ లో వాళ్ళు చాలా కాలేజెస్, ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ క్వాంట్, ఆప్టిట్యూడ్, వర్బల్, మ్యాథ్స్ ఎబిలిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు. సెకండ్ ఇయర్ లో అవన్నీ చేసి ఇంకొన్ని అడ్వాన్స్ సబ్జెక్ట్స్ చదివితే థర్డ్ ఇయర్ లో, బికాజ్ ప్లేస్మెంట్ అనేది 1 year ముందే మనం మార్కెట్ ఎటు వెళ్తుంది, దేనికి డిమాండ్ ఉంది అనేది కావాల్సిన ఇమీడియట్ స్కిల్స్ థర్డ్ ఇయర్ లోనే ఎక్వైర్ చేయగలం. సో బేసిక్స్ అన్ని మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లోనే స్టార్ట్ చేసుకోవాలి. ఫైనల్ ఇయర్ లో వచ్చేస్తే ఏదో కాలేజ్ లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి అయిపోతాము అనే భ్రమలో ఉండద్దు. ప్రిపరేషన్ ఇస్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇయర్, ఫ్రమ్ ది బిగినింగ్ అండి. సో ఇప్పుడు ప్లేస్మెంట్ కి చాలా మంది రిక్రూటర్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళ స్ట్రాటజీస్ ఏముంటుంది? రిక్రూట్మెంట్ కి ప్రతి కంపెనీకి వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ బట్టి స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, ఇంజనీరింగ్ అని చెప్పినంత మాత్రాన మనకి అందరినీ ఒకటే రోల్లో తీసుకోరు. రోల్స్ చాలా డిఫర్ అవుతాయి, అందుకే ప్యాకేజెస్ డిఫర్ అవుతున్నాయి. 3 lakhs ప్యాకేజ్ నుంచి మనం ఈరోజు 60-70 lakhs ప్యాకేజ్, అండ్ ఎట్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఎన్ఐటి వీఆర్ టాకింగ్ అబౌట్ 1 crore ప్యాకేజ్ as well, రైట్? సో ఇవన్నీ ఏమో మనకి బేస్డ్ ఆన్ ద స్కిల్ దే ఎక్వైర్ ఓవర్ ది నెక్స్ట్ 4 years అనమాట. వాళ్ళకున్న ఎబిలిటీ బట్టి ఉంటాయి. సో స్ట్రాటజీ అనేది ప్యూర్గా మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నామో ఆ రోల్ బట్టి మనకు కావాల్సిన స్కిల్ సెట్స్ నేర్చుకోవడం మొదలు పెట్టాలి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీరు వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ని మొదలు పెట్టాలని అంటున్నారు కదా. Correct. అంటే మరి కాలేజ్ త్రూ ఈ పిల్లల్ని ట్రైన్ చేస్తుందా? వాళ్ళకి ఎలాంటి స్కిల్ వాళ్ళకి అసలు ట్రైన్ చేయాలి ఏంటి అన్నది ఏంటి, అసలు ఆ స్కిల్స్ ఏంటి మీరు మాట్లాడుతుంది? అంటే స్కిల్స్ అన్నప్పుడు మనకు చాలా టెక్నాలజీస్ వస్తాయి. సో మనం జనరల్గా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఆర్ కాలేజ్ లెవెల్లో ప్రతి డిపార్ట్మెంట్కి ఈ ఇయర్ వచ్చిన ప్లేస్మెంట్స్ బట్టి నెక్స్ట్ బ్యాచ్ని ఏ స్కిల్ సెట్స్లో రెడీ చేస్తే మనకు వచ్చిన కంపెనీస్లో 5 jobs వస్తే దాన్ని 10 ఎలా చేసుకోవాలి, 10 వచ్చిన దగ్గర 20 ఎలా చేసుకోవాలి, ఏ హై ప్యాకేజెస్ మీద ఫోకస్ చేయాలని దాన్ని బట్టి ఎంబెడెడ్ ఐఓటీ మీద అయినా, ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ అయినా, ఫుల్ స్టాక్ చెప్తే ఈరోజు పైథాన్ ఫుల్ స్టాక్ అడుగుతున్నారు, .NET ఫుల్ స్టాక్ అంటున్నారు, వెబ్ డెవలప్మెంట్ అంటున్నారు. సో అలా ఏ టెక్నాలజీలో ఏ స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ థర్డ్ ఇయర్లో కావాల్సిన రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేపిస్తాము వాళ్ళతో. వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్లో సర్టిఫికేషన్స్, ట్రైనింగ్స్ వీలైతే గవర్నమెంట్ నుంచి ఉన్న ఏఐసిటి, ఎన్పిటెల్ పోర్టల్స్లో, లేకపోతే అది కాకుండా మనకి నో కోడ్, జీరో కోడ్ అని ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. కోడింగే ఒకటే మార్గం కాదు, ఆ కోడింగ్ రాని వాళ్ళు ఎలా లైఫ్లో బాగా సెటిల్ అవ్వచ్చు,
అలాంటప్పుడు సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ అలాంటి ఈఆర్పి ప్యాకేజెస్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. సో అలా ప్రతి ఒక్క స్టూడెంట్ని ఇవాల్యుయేట్ చేసుకొని వాళ్ళని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, డిఫరెంట్ టెక్నాలజీస్లో మనం ట్రైన్ చేసుకొని దాంట్లో బెస్ట్ ప్యాకేజెస్ వచ్చేటట్టు చూసుకోవాలి. అది అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు కోడింగ్ గురించి మాట్లాడినట్లయితే ఒక స్టూడెంట్ కోడింగ్ కి సెట్ అవుతాడు. ఇతని మైండ్ సెట్ ఇతను కోడింగ్ వైపు ఉంచొచ్చు, లేదా సేల్స్ ఫోర్స్ వైపు వీళ్ళని ఉంచాలి అని ఎలా మీరు డిఫర్ చేస్తారా? లేదు అని అంటే స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చి లేదు మ్యామ్ నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు అని చెప్తూ సో ఉంటారా మీకు? మేజర్గా వీ హ్యావ్ అ నామ్ ఫ్రమ్ ఏఐసిటి. అది కాకుండా కూడా ప్రతి కాలేజ్లో మీకు కెరియర్ డెవలప్మెంట్ సెల్ అనేది ఉంటుంది. కెరియర్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళు కావాల్సిన కెరియర్ గైడెన్స్ ఇయర్ స్టార్ట్ అవ్వడం కన్నా ముందు, అట్లీస్ట్ మా కాలేజ్లో నేనే థర్డ్ ఇయర్ బిగినింగ్లో కాలేజ్ మొదలవ్వగానే ఫస్ట్ 1 వీక్లో ప్రతి సెక్షన్కి ఆర్ డిపార్ట్మెంట్ వైజ్ ఓరియంటేషన్ కండక్ట్ చేసి మీకు మీ చదివిన ఇంజనీరింగ్ డిగ్రీలో ఇప్పటివరకు ఉన్న స్కిల్ సెట్లో ఏ ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఎలా రోల్స్ ఇస్తున్నారు, కావాల్సిన ప్యాకేజెస్ ఏంటి, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసుకుంటే మీరు ఏ లెవెల్లో మీరు దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. కొంతమంది రోల్ స్పెసిఫిక్గా ఇంట్రెస్టెడ్ ఉంటారు, కొంతమంది ప్యాకేజ్ స్పెసిఫిక్గా ఇంట్రెస్టెడ్ ఉంటారు. సో ఇట్ ఈస్ కెరియర్ గైడెన్స్ అనేది ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్ కి ఈ పాత్స్ చెప్పేస్తే అది కెరియర్ గైడెన్స్ ఇచ్చినట్టు అని. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే ఫోకస్ గా చూస్తారు. సో గవర్నమెంట్ జాబ్స్ లో మళ్ళీ కేటగిరీస్ వెళ్ళిపోతాయి. సిఎస్సికి వేరే, డిఆర్డిఎల్ అయితే వేరే గైడెన్స్ ఇవ్వాలి. అదే సివిల్ వాళ్ళకైతే మనకి సివిల్ జాబ్స్ కి వేరేగా ఉంటుంది, గ్రూప్స్ రాయాల్సి ఉంటుంది. సో కెరియర్ గైడెన్స్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనం ఒక ఫ్యాకల్టీని పెట్టుకుంటా ఎవరైతే ప్లేస్మెంట్స్ తో కోఆర్డినేట్ చేస్తున్నారు వాళ్ళైతే కరెక్ట్ గా వాళ్ళకి ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా సబ్జెక్ట్తో మ్యాప్ చేస్తూ వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తారు. అండ్ ఎవ్రీ కాలేజ్ ఈజ్ మెయింటైనింగ్ దట్ రికార్డ్ ఆఫ్ గైడింగ్ అ స్టూడెంట్. అండ్ ఇన్ కేస్ నాకు ప్యాకేజే కావాలి అంటే నీకు ప్యాకేజ్ కోడింగ్ స్కిల్ లేదు కాబట్టి అంటే వీ కండక్ట్ వేరియస్ టెస్ట్ అసెస్మెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీకు ఎస్హెచ్ఎల్ అని చెప్పేసి యాస్పరింగ్ మైండ్స్ది ఒక అసెస్మెంట్ ఉంది, కోక్యూబ్స్ వాళ్ళది ఉంది. అలాగే మల్టిపుల్ వెండర్స్ ఆర్ దేర్ టుడే. ఆ వెండర్స్ బట్టి హ్యాకర్ ర్యాంక్లో వాళ్ళకి అకౌంట్ క్రియేట్ చేయిస్తారు. సో వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుంటే వాళ్ళ లెవెల్ హై ఉంటే కోడింగ్ వైపు వెళ్ళండి, యావరేజ్ అయితే వేరే టెక్నాలజీస్ వైపు వెళ్ళండి. చాలా బేసిక్స్ ఉన్నారు వాళ్ళు, ఆ కన్వర్షన్ దేర్ ఎబిలిటీ మైట్ బి వెరీ గుడ్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఎవ్రీథింగ్ బట్ ఆర్ అన్ఏబుల్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనుకోండి. అలాంటప్పుడు ఈ పాత్ కాదు, మీరు సేల్స్ ఫోర్స్ సర్వీస్ నా చేసుకుంటే మీకు స్టిల్ యూ విల్ గెట్ హై ప్యాకేజెస్ అనే గైడెన్స్ మనం ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో ఈ ప్లేస్మెంట్ డ్రైవ్స్ ని అసలు ఎలా ఆర్గనైజ్ చేస్తుంది కాలేజెస్? ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ ని it is like a marriage, I will say. Okay. When you talk about placements, Okay. any event, ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలి అంటే ఇట్ ఈస్ లైక్ కంపెనీ వాళ్ళు రావడం అనేది, వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకోవడము, ఒక ముహూర్తం అనమాట, ఒక డేట్ పెట్టుకోవడం అనేది ఒక ముహూర్తం పెట్టుకున్నట్టు. దానికి ఎంతమంది పిల్లలు ఎలిజిబుల్ ఉన్నారనేది, ఎంతమంది వస్తారు అనే మనకి జనరల్గా వచ్చే క్రౌడ్ బట్టి, దాని దగ్గర నుంచి వాళ్ళు ఏ టైం అరైవ్ అవుతున్నారు, ఏ టైంలో వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఏ టైం ప్రెజెంటేషన్ ఉంటుంది, ఎన్ని రూమ్స్ కావాలి, ఫుడ్ ఎప్పుడు ఇవ్వాలి, టీ స్నాక్స్ ఎప్పుడు ఇవ్వాలి, అంతసేపు పిల్లలు వెయిట్ చేస్తుంటారు, వాళ్ళకి బ్రేక్, ఆ ప్రెషర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, అవన్నీ ఆర్గనైజ్ చేయాలి అంటే ఇట్ ఈస్ లైక్ డూయింగ్ అ మ్యారేజ్ ఈచ్ టైమ్. సో ఒక కంపెనీకి, ఒక కాలేజ్కి ఒక 100 కంపెనీలు వస్తున్నాయంటే 100 ముహూర్తాలు పెట్టుకున్నట్టు అనమాట. సో ఎండ్ టు ఎండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేట్ చేసుకోవాలి. సో ఒక ఈవెంట్ చేసినట్టే అనమాట మొత్తం ఎండ్ టు ఎండ్. సో మీరు ఎలిజిబిలిటీ అన్నారు కదా, ఇప్పుడు స్టూడెంట్స్ ఎలిజిబిలిటీని, ఆ క్రైటీరియాని ఎలా చూస్తారు మీరు? ఓకే ఈ కంపెనీ వస్తుంది, ఒక టాప్ కంపెనీ ఏదో సంథింగ్ ఎసెన్షియల్ అనుకోండి, అట్లాంటి కంపెనీ వస్తున్నప్పుడు మన దగ్గర స్టూడెంట్స్ ఎలిజిబుల్ గా ఉన్నారు అని ఎలాగా కాలేజ్ అగ్రీకి వస్తారు? సో జనరల్ గా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ప్రతి కంపెనీ వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. అది కాకుండా ఎట్ టైమ్స్ మేము ఎక్స్ట్రా క్రైటీరియాస్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు టీసీఎస్ ఉంది, వాళ్ళు జనరల్ గా 60% కట్ ఆఫ్ అని చెప్పేసి చెప్తారు విత్ 0 బ్యాక్లాగ్స్. యాక్సెంచర్ వస్తుంది 6.5. అలా ప్రతి కంపెనీ వేరే వేరే క్రైటీరియాస్ అంటూ ఉంటారు. కొంతమంది ఓన్లీ ఉమెన్ డైవర్సిటీ అని చెప్పేసి వస్తుంటారు. దాన్ని బట్టి మనం పిల్లల్ని ఫిల్టర్ చేసేసి, ఎక్సెల్లో ఉన్న డేటాని ఫిల్టర్ చేసి ఆ పిల్లల్ని అలౌ చేస్తూ ఉంటాం అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా సర్టన్, ప్రతి కాలేజ్లో ఒక ప్లేస్మెంట్ పాలసీ అనేది ఉంటుంది. సో ఒక స్టూడెంట్కి ఒక జాబ్ వచ్చింది అంటే వాళ్ళకి నెక్స్ట్ ఏ జాబ్కి అలౌ చేయాలి,
ఒక బ్రైట్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, 25 కంపెనీస్కి అలౌ చేస్తే అన్ని 25 ఆఫర్స్ వచ్చేస్తాయి. సో అలౌ చేయొచ్చా, అలౌ చేయొద్దా? ప్రతి కాలేజ్లో ఒక ప్లేస్మెంట్ కమిటీ అండ్ ప్లేస్మెంట్ పాలసీ క్రియేషన్ అనేది ఉంటుంది. ఆ పాలసీని వాళ్ళు ఫాలో అవుతూ పిల్లలకి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారు ఎలిజిబిలిటీ ప్రకారంగా. ఓకే. అండ్ మరి ప్లేస్మెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా యాక్టివిటీస్ ఉంటాయా స్టూడెంట్స్ కి యాక్టివిటీస్ అంటే ప్లేస్మెంట్స్ డ్రైవ్ ప్రాసెస్ లో అంటున్నారు. వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ బేసిక్ ఆన్లైన్ టెస్ట్ నుంచి ఉండొచ్చు, మీకు కోడింగ్ అసెస్మెంట్ ఉండొచ్చు, కొన్ని కంపెనీస్ గేమిఫికేషన్ 6-7 ఉంటాయా? ఈజీగా ద హైయెస్ట్ ది ప్యాకేజ్ మోర్ ద రౌండ్స్. సో ద మోర్ ద ప్యాకేజెస్ ది మోర్ ది రౌండ్స్ అన్నట్టు. అంత అంటే కంపెనీ వాళ్ళు అంత అమౌంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు డబర్ షూర్ అయ్యి కరెక్ట్ స్టూడెంట్ ని హైర్ చేస్తున్నామా లేదా, వాళ్ళు ఆ ప్రెషర్ తట్టుకోగలరా, వాళ్ళు ఆ డొమైన్ లో కావాల్సినంత వరకు కాంట్రిబ్యూట్ చేయగలరా లేదా, అంటే వాళ్ళకి మళ్ళీ పైన వాళ్ళు అకౌంటబుల్ కదా వాళ్ళ కంపెనీకి వెళ్ళాక. ఆ స్టూడెంట్ తో వాళ్ళు వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ప్రాజెక్ట్స్ డెలివర్ చేసుకోవాలి, అందరికీ డెడ్ లైన్స్ ఉంటాయి. సో వాళ్ళు ప్రాజెక్ట్ డెలివర్ చేసుకోవాలి టైంకి అంటే ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఈజీగా మినిమం 3 రౌండ్స్ ఉంటాయి. రిటన్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్, ఇది కామన్ అన్నమాట. ఇవి కాకుండా మీకు చాలా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళని ఫిల్టర్ చేయాలన్నప్పుడు గ్రూప్ డిస్కషన్ అనే టెక్నిక్ వాడతారు. అది కాకుండా రెజ్యూమే ఇవాల్యుయేషన్స్ వాడతారు కొంతమంది ప్రాజెక్ట్స్ చెక్ చేసుకొని దాన్ని బట్టి రెలవెంట్ ప్రాజెక్ట్ కాదనుకోండి మళ్ళీ బిగినింగ్ నుంచి నేర్పించాలి, అంత టైం లేదు. స్టార్ట్అప్ కంపెనీ ఆర్ మిడ్ సైజ్ కంపెనీ ఉందనుకోండి, అలాంటప్పుడు రెడీగా వాళ్ళు చేసి ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది కదా అనే దాంతో రెజ్యూమే ఫిల్టరేషన్ కూడా పెడుతున్నారు. సో లెవెల్స్ మారుతూ ఉంటాయి. కమ్యూనికేషన్ ఈ మధ్య క్లయింట్స్ తో ఇంటరాక్షన్స్ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరికి ఎక్స్పోజర్ కావాలి కాబట్టి స్టూడెంట్ నాకు క్లయింట్ ఫేసింగ్ రోల్స్ కావాలి అంటాడు. అలాంటప్పుడు వాళ్ళకి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా, ప్రతిదీ పెరుగుతూ పోతుంది కానీ రౌండ్స్ తగ్గడం మాత్రం కావట్లేదు. సో మార్కెట్ అలా ఉంది. ఇవాల్యుయేషన్ క్రైటీరియా ఆర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకి రిటర్న్ టెస్ట్ అని ఇలా టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్, ఫైనల్ రౌండ్. ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి, హెచ్ఆర్ రౌండ్ వచ్చిన తర్వాత ఫైనల్ గా అయిపోతుంది అనా, లేదు అని అంటే హెచ్ఆర్ రౌండ్ లో కూడా మళ్ళీ ఫిల్టరేషన్ ఉంటుందా? హెచ్ఆర్ రౌండ్ లో కూడా ఫిల్టరేషన్ ఉంటుందండి. నాట్ మీనింగ్ హెచ్ఆర్ రౌండ్ దాకా వచ్చేసాము అని అంటే అయిపోయింది మనకి జాబ్ పక్కా అని కాదు. లేదు. ఇట్ ఈస్ జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ విల్ ఫాలో టాప్ బాటమ్ అప్రోచ్. బెస్ట్ క్యాండిడేట్ సపోజ్ 100 పీపుల్ కమ్ టు హెచ్ఆర్ రౌండ్, ఆ 100 లో వాళ్ళకి కావాల్సిన 75 ఉంటే బాటమ్ మోస్ట్ పీపుల్ వేర్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఫర్ ఏదో ఒక పారామీటర్ వస్తుంది. అది లొకేషనే ఉండొచ్చు, లేకపోతే ఫ్లెక్సిబిలిటీనే ఉండొచ్చు, టైమింగ్ స్పెసిఫిక్స్ ఉండొచ్చు, అలా వేరియస్ క్రైటీరియాస్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఈ లేయర్ ని వదిలేసుకుందాము అనే ఫీలింగ్ క్రియేట్ చేసిన వాళ్ళు ఆ బాటమ్ లేయర్ వెళ్ళిపోతుంది. సో ఇట్స్ ఆల్వేస్ టాప్ బాటమ్ అప్రోచ్. అండ్ ఇండస్ట్రీతో కొలాబ్స్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? ఇండస్ట్రీ మనకి ఈ రోజుల్లో కాలేజెస్ తో మల్టిపుల్ లెవెల్స్ లో కొలాబరేట్ అవుతున్నారు. ఒకటేమో షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్స్ అని చెప్పేసి, సమ్మర్ ఇంటర్న్షిప్స్ అని చెప్పేసి, వింటర్ ఇంటర్న్షిప్స్, 6 months, 1 year, 2 months, హ్యాకథాన్ నుంచి కేస్ స్టడీస్ ను ఇన్వాల్వ్ చేసి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారు అంటే దానికి మల్టిపుల్ లెవెల్స్ లో కొలాబరేట్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ కొలాబరేషన్ ఏ రోజైతే ఉంటుందో అది రీసెర్చ్ ప్రాజెక్ట్స్ లో కలిసి పనిచేయగలిగితే, ఫ్యాకల్టీస్ డెవలప్ చేయడానికి, ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా కొత్త టెక్నాలజీస్ వచ్చేసాయి. ఆ కొత్త టెక్నాలజీస్ ఎవరికి రావు, ఇండస్ట్రీ వాళ్ళకు వచ్చు. వాళ్ళకేంటి క్లయింట్ ప్లేస్ లోనో లేకపోతే వాళ్ళకి lakhs of rupees పెట్టి కంపెనీ వాళ్ళు ఇన్బిల్డ్ వాళ్ళు డెలివర్ చేయాలి ప్రాజెక్ట్స్ కాబట్టి నేర్పిస్తారు. ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది అకాడమియాకి రావాలి. ఆ అకాడమియాకి రావాలి అంటే కొలాబరేషన్స్ మనం వాళ్ళతో ఎంత కలిసి పనిచేయడానికి కమిట్మెంట్ ఇవ్వగలమో ఆ కమిట్మెంట్స్ బట్టి మనం ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఆ క్లయింట్తో, దాన్ని బట్టి వాళ్ళు కొలాబరేట్ అవ్వడానికి ముందుకు వస్తూ ఉంటారు. సో సివిఆర్ లో మీరు చూస్తే వీఆర్ వర్కింగ్ వెరీ క్లోజ్లీ విత్ మిట్సుబిషి ఎలక్ట్రిక్. వాళ్ళు 1 crore వర్త్ హార్డ్వేర్ మా కాలేజ్ లో ఇన్వెస్ట్ చేశారు. ప్రతి ఇయర్ మన ఫ్యాకల్టీలో ని అప్లిఫ్ట్ చేసి వాళ్ళు ఏ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినా మన ఫ్యాకల్టీస్ ని ట్రైన్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ అనమాట. మీరు గ్లోబల్ లాజిక్ తీసుకుంటే, వర్చుసా తీసుకుంటే, వాళ్ళు కూడా వాళ్ళ ప్రాజెక్ట్ హెడ్స్ మన ఫ్యాకల్టీస్ ని ట్రైన్ చేసి డెవలప్ చేసి సర్టిఫై చేయిస్తున్నారు. ఎందుకు? సో దట్ వాళ్ళు పిల్లల్ని ఎంత తొందరగా సిలబస్ లో రెడీ చేస్తే వీళ్ళకి ఆన్ జాబ్ గా కావాల్సినప్పుడు ఈజీగా వచ్చి హైర్ చేసుకోవచ్చు అని చెప్పేసి.
సో మీరు ఇప్పుడు ఫ్యాకల్టీ ట్రైన్ గురించి అన్నారు అవును. కదా, ఇప్పుడు ఇండస్ట్రీలో న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి, అది అందరికి తెలిసిన విషయమే. అందరికి అవును. రెసిషన్ అని, కొత్త జాబ్స్, దానిలో యాడెడ్ ఈ న్యూ టెక్నాలజీని నేర్చుకోవాలని ఇలా అంటున్నారు కదా, మరి ఫ్యాకల్టీ మరి రెడీగా ఉన్నారా ఈ న్యూ టెక్నాలజీతో? ఒకవేళ ఇండస్ట్రీలో కంపెనీ వచ్చి ట్రైన్ చేయకపోతే అది అసలు కరికులంలో ఉందా? కరికులంలో ఉంది. ఆన్ పేపర్ సిలబసెస్, టాపిక్స్, సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. కానీ ఆ లెవెల్‌లో చెప్పగలగడానికి అందరు రెడీ ఉన్నారా అంటే లేరు. ఓకే. మీరు టాప్ మోస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ నేమ్ చేయొద్దు గానీ ఎక్కడ రెడీ లేరు. అంటే లేరు అంటే జీరోవా కాదు. 10 కొన్ని కాలేజెస్‌లో 10%, కొన్ని కాలేజెస్‌లో 15%, కొన్నిట్లో 20. నీకు నాలెడ్జ్ ఉన్న ఆ టాపిక్‌లో సపోజ్ పైథాన్ ఉంది. ఇట్ ఈస్ అ కామన్ సబ్జెక్ట్ ఇట్ హాస్ బీన్ దేర్ ఫర్ ఇయర్స్ నౌ. సిఎస్ఈలో చెప్తూ వస్తున్నాము. అదే సేమ్ పైథాన్ మనం డేటా సైన్స్‌లో వాడతాము, ఏఐఎంఎల్‌లో వాడతాము. కానీ వాడే విధానము, ఏ లెవెల్లో వాడి దాంట్లో నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయగలము, అవి ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద ఎలా వాడాలి అనే ఎక్స్పోజరు ఫ్యాకల్టీస్కి కూడా లేదు. పైథాన్ వచ్చా అంటే అవును, అందరికీ వచ్చు, అందరికీ తెలిసిన సబ్జెక్టే. సో అది సిఎస్సి సబ్జెక్ట్ కాబట్టి. సో ఇప్పుడు వచ్చే కొత్త ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏఐఎంఎల్ అన్నా, డేటా సైన్స్ అన్నా, సైబర్ సెక్యూరిటీ అన్నా, అవి డెప్త్గా డొమైన్స్లో ఎలా అప్లై చేయాలనే దాని మీద ఉన్నాయి. డొమైన్ నాలెడ్జెస్ లేవు. లేనప్పుడు ఇట్ ఈస్ అ ఛాలెంజ్. అండ్ కొలాబరేషన్స్ పెంచితే గానీ ఫ్యాకల్టీస్ని డెవలప్ చేయలేము. అనుకున్నట్టు పిల్లల్ని గ్రాడ్యుయేట్ చేసి 100% నాలెడ్జ్తో మనం బయటికి మనం ఇండస్ట్రీలో పంపించలేము. మ్యామ్, మరి ఇప్పుడు ఏఐ, ఎంఎల్, మరి డేటా సైన్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు దీనికి సంబంధించిన గ్రాడ్యుయేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాలేజెస్లో? సివిఆర్లో ఎలా ఉంది? సో మన దగ్గర 2 batches ఆల్రెడీ 1 batch గ్రాడ్యుయేట్ అయిపోయింది. దిస్ ఇస్ ద సెకండ్ బ్యాచ్ విచ్ ఇస్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2025. 24లో ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది, స్మాల్ బ్యాచ్, ఏఐఎంఎల్ అండ్ డేటా సైన్స్, ఈవెన్ సైబర్ సెక్యూరిటీ కూడా వెళ్ళింది. సో దాంట్లో బ్యాచెస్ వెళ్ళాయి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తే సైబర్ సెక్యూరిటీ చెప్తే సివిఆర్లో స్పెసిఫిక్గా మన దగ్గర కాగ్నిజెంట్ తో వాళ్ళని సిలబస్ డిజైన్ చేసినప్పుడే వాళ్ళని బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో ఇంక్లూడ్ చేసుకున్నాము. సో వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తే ఏ సిలబస్ ఏమేమి టాపిక్స్ ఉండాలి అనేసి, దాన్ని ఎలా టీచ్ చేస్తే బాగుంటుంది అనేది మనం ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఇప్పుడు థర్డ్ ఇయర్లో రావంగానే మనం పీడబ్ల్యూసి అనే కంపెనీతో థర్డ్ ఇయర్లోనే వాళ్ళు సైబర్ సెక్యూరిటీకి కాలేజెస్ ట్రైన్ చేయలేరు, కానీ వాళ్ళకి రిసోర్సెస్ కావాలి. అలాంటిది ఐడెంటిఫై చేసి వాళ్ళు కావాల్సిన మన బేసిక్ క్వాంట్ ఆప్టిట్యూడ్, ఇంకా కావాల్సిన బేసిక్ జావా స్కిల్ మీద అసెస్మెంట్ పెట్టి వాళ్ళే ట్రైనింగ్ నడిపిస్తున్నారు. పిల్లలు థర్డ్ ఇయర్లో ఉన్నారు, కాలేజ్లోనే ఉన్నారు, వాళ్ళ ఇంటర్న్షిప్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నారు. సో ఆ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు మా ఫ్యాకల్టీస్ కూడా వాళ్ళతో పాటు అటెండ్ చేసి మానిటర్ చేసి అర్థం చేసుకుంటున్నారు. నెక్స్ట్ బ్యాచెస్కి ఇట్ బికమ్స్ వెరీ ఈజీ అనమాట. అలాగే డేటా సైన్స్లో, ఏఐఎంఎల్లో సేమ్ ఇనిషియేటివ్స్ తీసుకున్నాం అనమాట. జెన్ ఏఐ అనేది ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ నడుస్తుంది. సో అది ఏ ఇంజనీరింగ్ డొమైన్ దానికి లేదు, కానీ అవన్నీ స్కిల్ సెట్స్ మీకు అన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కావాల్సిందండి. సో గ్లోబల్ లాజిక్ అనే కంపెనీ మాకు ఆ సిలబస్ ఇచ్చి డిజైన్ చేసి ఇప్పుడు మనకి 2 months ట్రైనింగ్ చేస్తుంది మా ఫ్యాకల్టీస్కి. We have appointed about 24 faculty to train on different technologies there. So we are continuously investing, in lot of colleges are investing in uplifting their faculty on those domains. Otherwise we cannot offer those subjects. That is there anamata. So basic fundamental ఉండాలి అని అంటే ఒక స్టూడెంట్ కి అసలు ఏంటి బేసిక్ ఫండమెంటల్ అంటే? వాళ్ళు దేంతో వాళ్ళు తరువుగా ఉండాలి? ఏంట లాంగ్వేజ్? ఒక బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో లేదు. C++ ఆర్ జస్ట్ టూల్స్ ఆర్ లాంగ్వేజెస్. సో మీరు జావా చెప్పినా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది టూల్స్ ఫర్ ప్రోగ్రామింగ్. పైథాన్ చెప్పండి, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది టూల్స్. ఇంజనీరింగ్ అన్నప్పుడు బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క సబ్జెక్ట్ చాలా ఆలోచించి ఆ సిలబస్లో ఇంక్లూడ్ చేస్తారు. సో నేను ఆపరేటింగ్ సిస్టమ్ చదువుతాను, ఎజైల్ మెథడాలజీస్ చదవను, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తాను, SE చదవను, కానీ డెవలప్మెంట్ రోల్ కావాలి అంటే అది కాదు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఒక ఇంజనీరింగ్లో ఇంక్లూడ్ అయ్యిందంటే అది IT ఉండనియండి, సివిల్ ఉండనియండి, ప్రతి ఒక్కటి ఇది చాలా ఆలోచించి ఇంక్లూడ్ చేస్తారు. సో దట్ ఇట్ బికమ్స్ అ కంప్లీట్ ఫుడ్.
మనం ఉట్టి ఫుడ్ తిన్నప్పుడు మనకి అన్నం కావాలి, పప్పు కావాలి, కూర కావాలి, పచ్చడి కావాలి, ఫ్రై కావాలి, అన్ని కావాలి. అప్పుడు ఇట్ ఈస్ అ హోల్ మీల్. అప్పుడు మనం ఫుడ్ తిన్నాము అంటే తిన్నాం, ఏదో ఉట్టి పాపడ తినేసి లంచ్ అయ్యింది అని చెప్పం కదా. సో ఇది కూడా అలాగే ఇంజనీరింగ్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఏదైతే వాళ్ళు ఇంక్లూడ్ చేశారో ప్రతి ఒక్క సిలబస్ చాలా ఆలోచించి చేశారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఓవరాల్గా ఎంత అన్ని కనెక్ట్ చేసి మనం ఏదైతే నేర్చుకుంటామో అంత హై ప్యాకేజెస్లో అంత మంచిగా సెటిల్ అవ్వగలం అనమాట. రిసీషన్ వచ్చినప్పుడు వాళ్ళు జాబ్స్ పోగొట్టడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ దాంట్లో ఉన్నది ఎనీవే మొత్తం బుక్ పెట్టట్లేదు, వాళ్ళకి ఉన్నది సిలబస్ డిజైన్ చేసి కావాల్సిన ఇంపార్టెంట్ 8 చాప్టర్స్ 5 చాప్టర్స్ 7 చాప్టర్స్ పెడతారు. పెట్టినప్పుడు అవి కూడా చదవము అంటే అలాంటప్పుడు బేసిక్స్ రావు. ఇక్కడ స్టూడెంట్స్ లో డిఫరెంట్ ఉంటారు. ఒకళ్ళు ఏంటి మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఫుల్ బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. అవును. సో ఇంకొక రకం ఉంటారు, వాళ్ళకి ఏమి పెద్ద బుక్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కానీ అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటి, జస్ట్ ఎగ్జామ్ ముందు ఒక 1 hour 2 hour చదివేసేసి దాన్ని ముందు ఫినిష్ Correct. చేసేద్దాం, ఇప్పుడు ఎగ్జామ్ ఇది చేసేద్దాం అనుకునే రకరకాలు ఉంటారు. సో Correct. వీళ్ళల్లో ఇండస్ట్రీ చూసే స్టూడెంట్ ఎవరు ఇంతకి? జనరల్గా బుకిష్ చెప్పినట్టు మీరు 90% ఉన్న స్టూడెంట్ ఫస్ట్ ఫ్యూ కంపెనీస్లో సెలెక్ట్ కాడు. Okay. నేను థర్డ్ ఇయర్లో ఎప్పుడైతే ఓరియంటేషన్ ఇస్తాను చెప్తానో ఆ రోజు నేను క్లియర్గా చెప్తాను, టాపర్స్కి ఫస్ట్ డే జాబ్ రాదు. Okay. ఎందుకు అంటే వాళ్ళు ఆ బుక్కి సీమితం అయి ఉంటే, ఒకవేళ వాళ్ళకి 90% అనేది నాకు రావాలి అనే యాటిట్యూడ్తో ఉన్నారు, అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయకపోతే జాబ్ రాదు. 90% ఉన్న స్టూడెంట్ అందరికీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ టెస్ట్ అందరికీ సేమ్ ఉంటుంది. Okay. ఓకే, అందరూ పాస్ అయ్యారు, 50% కట్ ఆఫ్ 100 మార్క్స్ పేపర్ అనుకోండి, అందరూ పాస్ అయిపోతారు. 100 క్లియర్ అయిన సపోజ్ 50 స్టూడెంట్స్ క్లియర్ అయ్యారంటే దాంట్లో ఒక 25 మెంబర్స్ 90 అబవ్ ఉన్నారు, 25 మెంబర్స్ 75 రేంజ్లో ఉన్నారు అనుకోండి. నేను వాళ్ళకి క్లియర్గా చెప్తాను, 75 ఇంటర్వ్యూలో పర్సనల్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో మీకు జనరిక్ వస్తాయి, సెకండ్ రౌండ్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ మార్క్స్ చూసి 90% ఏ రోజు ఎవ్వరు ఈజీ క్వశ్చన్ అడగరు. ఓకే, 90% మార్క్స్ ఉండే ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నేను క్వశ్చన్స్ వస్తాయి. నేను అంత ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు అచ్చా వీళ్ళది ఏంటి ఇంత 90% వచ్చింది అంటే తోపు కదా, ఫస్ట్ నేను టఫ్ క్వశ్చనే అడిగితే ఓకే, వీళ్ళ లెవెల్ ఏంటి అనేది తెలుస్తుంది కదా అనే దాంతో మీకు ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ టఫ్ వస్తుంది. అది మీరు తట్టుకోలేకపోతే మీ మార్క్స్ రెలవెంట్, మీ నాలెడ్జ్ కాదు అని చెప్పేసి మీడియం క్వశ్చన్స్ అడుగుతారు. రికార్డ్ మాత్రం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు అనే ఇంప్రెషన్ నా మైండ్లో యాజ్ అ ఇంటర్వ్యూర్ పడి ఉంటుంది. సో మీకు మార్క్స్ తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి ప్రాక్టికల్గా మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎక్స్పోజర్స్ తీసుకోకపోతే పర్సంటేజెస్ మీద ప్లేస్మెంట్స్ వస్తాయంటే అవి రావు. అదే 75% స్టూడెంట్స్ అనుకోండి, మిగతా 25 వాళ్ళకి అడుగుతాను, నేను యావరేజ్ క్వశ్చన్ అడుగుతాను, ఎందుకంటే తెలుసు వాడు మార్క్స్ లేవు, వాడు టాపర్ కాదు అనుకుంటా. వాడికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండి వాడికి చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, క్లియర్ కట్ అది. సో 75 వాడికి నేను యావరేజ్ క్వశ్చనే అడుగుతాను. వాడు చెప్పాడు అనుకోండి, నేను ఏదో చెప్పడేమో అనుకున్నా, 50-50 డౌట్తో అడిగాను, చెప్పేశాడు వీడు బాగానే చెప్పాడు కదా అని చెప్పి కొంచెం లెవెల్ పెంచి అడుగుతాము. అది కూడా ఏదో ఒకలా మేనేజ్ చేయడం, అరే వీడు బాగున్నాడని తీసేసుకుంటాము. కానీ అదే 90% అలాగే నా ఇంప్రెషన్ ఫస్ట్ క్వశ్చనే చెప్పలేకపోయాడు అని మాత్రం రిజిస్టర్డ్ ఉంటుంది. సో దీస్ ఆర్ హ్యూమన్ సైకాలజీ అనుకోండి, నాట్ ది రైట్ వే అనుకోండి ఆఫ్ ఇవాల్యుయేటింగ్, బట్ స్టిల్ వన్స్ ఇట్ బికమ్స్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ఇవాల్యుయేషన్, ఇవన్నీ ప్రాక్టికల్గా మేము ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నాము. సో స్టూడెంట్స్కి ఎప్పుడు మీకు ఉన్న మార్క్స్ బట్టి రిలవెంట్గా నాలెడ్జ్ పెంచుకోండి, లేకపోతే మీకు రావు జాబ్స్ అని క్లియర్గా చెప్తూ ఉంటాము. వాళ్ళ ప్రాజెక్ట్స్ వీళ్ళకన్నా టఫ్ ఉండాలి, వాళ్ళ సిలబసెస్ ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ ఎంట్రన్స్ లాగా అనుకోండి, గేట్ ఎగ్జామ్ రాసాము, అందరికి క్వాలిఫై అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూకి వెళ్తాడు, కానీ అందరు సెలెక్ట్ కారు కదా. సేమ్ అన్నమాట దీంట్లో కూడా. స్టూడెంట్స్ లో చాలా మందికి జాబ్స్ తీసేసుకొని ఫస్ట్ అసలు హై పే ఉన్న కంపెనీలో ఉండాలి అని ఉంటుంది కదా. అవును. సో అలాంటి కిడ్స్ కి ఇప్పుడు ఒకవేళ మీరు ట్రైన్ చేయాలి, ఓకే, అదే మైండ్ సెట్ తో మీరు ట్రైన్ చేస్తారా స్టూడెంట్ ని? ఎలాగైనా సరే నువ్వు హై పే ఉన్న జాబ్ తీసుకోవాలి, ఒక టాప్ కంపెనీలో ఉండాలి, మన కాలేజ్ పేరు నిలబెట్టాలి అని
సో వాళ్ళ దగ్గరే మేము నామినేషన్స్ తీసుకుంటాము. ఓకే. ఎంతమందికి హై ప్యాకేజెస్కి వెళ్ళాలని ఉంది, దానికి ఎక్స్ట్రా అవర్స్ నువ్వు కాంప్రమైజ్ చేయాలి. 9 to 4 నువ్వు కాలేజ్ సబ్జెక్ట్స్ చదివేస్తావు, కానీ దాని తర్వాత వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ చేయకుండా వాళ్ళు ఎక్స్ట్రా మైల్ నడవకుండా ఎవరు ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వరు కదా. కంపెనీ వాడు చాలా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తారు. దే ఆర్ బిజినెస్ పీపుల్. So they will invest purely based on the business, what they can get out of it. సో వాళ్ళకి ఎక్స్ట్రా లోడ్ ఉంటుంది, ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎక్స్ట్రా స్కిల్ సెట్స్ ఉండాల్సిందే. నీకు అందరు ఇప్పుడున్న సపోజ్ టాప్ 100-150 స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసామనుకోండి, ఆ 150 90% టైలర్స్ ఉండరు, 75% వాడు ఉంటాడు ఆ టాప్ లో, 80% టైలర్ ఉంటాడు, 85-90 ఉంటారు. దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ స్కిల్ బేస్ మీదనే మనం ఫిల్టర్ చేస్తాం అనమాట. అసెస్మెంట్స్ పెట్టి ఎవరికి ఎక్కువ గ్రాస్పింగ్ కెపాసిటీ ఉంది, ఎంత తొందరగా లెర్న్ చేయగలరు, వాళ్ళకి మేము 1.5-2 months రిగ్రెస్ లెర్నింగ్ ప్రాసెస్ లో పెడతాము. సో మీరు ఈ టెక్నాలజీ వస్తే సెలెక్ట్ అవుతారా అంటే కాదు. కంపెనీస్ వాళ్ళు వీళ్ళు ఎంత ఫాస్ట్ గా ఎంత నేర్చుకోగలరు, నేర్చుకొని ఎంతగా కాంట్రిబ్యూట్ చేయగలరు అని చూస్తారు, ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు అనేది చూస్తారు. సో వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. 9 to 4 ఏ జాబ్ ఉండదు కంపెనీ. ఓన్లీ కాలేజెస్ ఆర్ స్కూల్స్ మాత్రం 9 to 4 హాలిడేస్, సండేస్, పండగలు ఉంటాయి. కంపెనీస్ లో అలా ఉండదు. సో వాళ్ళు ప్రెషర్ తట్టుకోగలరా? హాలిడేస్ రోజు కూడా కొన్నిసార్లు నేను పిలుస్తాను, కావాలని పిలుస్తాను, అంటే వీళ్ళు రాలేదనుకోండి కంపెనీస్ కూడా వెళ్ళలేరు. సో ఆ ప్రెషర్ తట్టుకోగలిగితేనే వాళ్ళు ఈజీగా మౌల్డ్ అయిపోతారు. వాళ్ళని మౌల్డ్ చేసుకోవడమే కానీ స్పెసిఫిక్గా ఈ టెక్నాలజీ నేర్చుకుంటే వాళ్ళు సెలెక్ట్ అవుతారంటే అలా ఏం లేదు మరి. సో అవుట్ ఆఫ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ని ఇయర్స్ లో మీరు చాలా మంది స్టూడెంట్స్ చూసారు, ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉన్నారా? కేస్ స్టడీస్ అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే యాజ్ అ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్ జరుగుతున్నప్పుడు మీకు ఎంతో హోప్స్ పెట్టుకున్న స్టూడెంట్ కూడా ఇంకా ఇది అవ్వలేదు ఈ రోజు అని అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? స్పెసిఫిక్ స్టూడెంట్స్ అని ఉండదు మనకి, ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం కాలేజే ప్లేస్ అవ్వాలనే కోరిక మనకు ఉంటుంది. సో స్టూడెంట్స్ లో మేజర్ గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పోస్ట్ కోవిడ్ చూస్తున్నాము. దీనికన్నా ముందు ఈ ప్రాబ్లం లేకుండే. ఎథిక్స్ వాల్యూస్ దగ్గర చాలా కాంప్రమైజ్ అయిపోతున్నారు. కంపెనీస్ ఏమో చాలా స్పెసిఫిక్ అయిపోయారు వాళ్ళు కూడా. ఎందుకంటే మనకి మూన్ లైటింగ్ అని జరిగి ఒక స్టూడెంట్ 2 జాబ్స్ చేయడము, కమిట్మెంట్ లేకపోతే నడుస్తుంది, పర్వాలేదు లైఫ్ బతికితే ఈ రోజు హ్యాపీగా బాగుంది, కానీ కమిట్మెంట్స్ బౌండ్ చేసుకోవద్దు, మనం హ్యాపీగా ఉండాలనే ప్రయారిటీస్కి షిఫ్ట్ అయ్యారు. మనం హ్యాపీ ఎప్పుడు ఉంటాము, ఈ రోజు మనకి ఇష్టం ఉన్నది చేస్తే హ్యాపీ ఉంటాం, కానీ లాంగ్ టర్మ్ అలా ఉండలేం కదా. మనకు మనుషులు కావాలి, కమిట్మెంట్స్ కావాలి. మనకు ఒకరి హ్యాపీనెస్ ఒకరి దగ్గర నుంచి కమిట్మెంట్ తో వస్తుంది. స్టూడెంట్స్ దగ్గర కూడా వచ్చేసిందా? ప్రతి ప్రొఫెషన్ లో ఉంది, ప్రతి ప్రొఫెషన్ లో అది ఉంది. సో అది మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఇప్పుడు మనం మూన్ లైటింగ్ కంపెనీస్ కి చెప్తున్నాము, దాన్ని ఒక నెగటివ్ గా పిక్చర్ చేస్తున్నాము. కానీ అదే ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ అనుకోండి, పొద్దున్న 9 to 4 స్కూల్ చేసి సాయంత్రం ట్యూషన్ చెప్తాం కదా, అది మూన్ లైటింగ్ అని చెప్తాము. అప్పుడు అలాంటప్పుడు చెప్పట్లే కదా. సో హౌ డు యూ కౌంట్ ఇట్? కరెక్టా? ఫుల్ టైం మేడ్స్ ఉండరు. ఈ రోజు ఒక 2 గంటలు ఇక్కడ, 2 గంటలు ఇంకో దగ్గర చేస్తున్నాం. డెఫినేషన్ మారాయి, వాళ్ళకున్న పాలసీస్, టర్మ్స్, కండిషన్స్ దాన్ని బట్టి మనకి వస్తుంది. కొన్ని ఫ్యూచర్ ఏమో విల్ బి మోర్ బేస్డ్ ఆన్ పాలసీస్ విల్ గెట్ చేంజ్. పీపుల్ విల్ బి అలౌడ్ ఫ్లెక్సిబిలిటీ టు డెలివర్ ఎనీ ప్రాజెక్ట్ ఎనీవేర్ ఎనీ టైమ్. కన్సల్టింగ్ అంటున్నాం. కన్సల్టింగ్ అంటే ఏంటి? మల్టిపుల్ క్లయింట్స్ హ్యాండిల్ చేస్తున్నాం అంటే అది మూన్ లైటింగా? కాదు కదా. సో ఈ ప్రొఫెషన్ లో ఎక్కడో ఓవర్లాప్ అయింది, చెప్పకుండా చేస్తున్నారు అనేది ఈజ్ ది పార్ట్ విచ్ ఇస్ చెప్పి చేస్తే చెప్పి పర్మిషన్స్ తీసుకుని చెయ్యండి, ఎందుకు చెయ్యొద్దు? మనం కష్టపడి నేర్చుకున్న ఒక స్కిల్ ని ఈ రోజు ఎన్కాష్ చేయకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాము? రైట్ మ్యామ్, ఈ టాపిక్ ఇంతవరకు ఎవరు కూడా మాట్లాడలేదు. సో మీరేమంటున్నారు? ఎథిక్స్, మోరల్స్ తో ఉండి మీరు చెప్పండి, ఓపెన్ గా మీ కంపెనీతో చెప్పి వర్క్ చేయండి అంటున్నారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. బట్ అలా ఎలో చేసే కంపెనీస్ ఉన్నాయా? అలాంటివి చూసుకోవాలి, మరి ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళని చూసుకోవాలి. సో మనకి ప్రయారిటీస్ డిసైడ్ చేయాలి కదా. నాకు ఈ కంపెనీ కావాలి కానీ వీళ్ళు అలౌ చేయట్లేదు కాబట్టి చెప్పకుండా చేసుకుంటాను అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. బికాస్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. కంపెనీస్ కూడా ఈ రోజుల్లో స్టూడెంట్స్ దగ్గర కమిట్మెంట్స్ అడుగుతున్నారు. వాళ్ళేమో వచ్చి షార్ట్ టర్మ్ ఈ రోల్ అనుకోలేదు, నేను ఇంకేదో రోల్ ఇస్తారనుకున్నాను అని వదిలేయడము. ఆ రిలేషన్షిప్స్ మన టైం నుంచి ఇప్పుడు నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ CVR ఫర్ ఆల్మోస్ట్ 15 years. ఆ లాంగివిటీ, ఆ కెరియర్ గ్రోత్, ఒక ఆర్గనైజేషన్ ని గ్రో చేద్దాము, మనము దాంట్లో గ్రో అవుదాం అనే కాన్సెప్ట్ స్టూడెంట్స్ కి లేదు. సో
కంపెనీస్ అవి మిస్ అవుతున్నాయి ఈ రోజుల్లో. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ ఫీల్ బ్యాడ్ అనమాట. దాని గురించి వాళ్ళు రూల్స్ పెట్టలేకపోతున్నారు, మనం రూల్స్ పెట్టలేకపోతున్నాము. సో ఈ జనరేషన్ని ఎలా గైడ్ చేయాలని, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేసి కమిట్మెంట్, ఎథిక్స్, వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ అనేది చూడలేకపోతున్నాము. ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ దగ్గర మీరు ఎథిక్స్, మోరల్స్ ఇవన్నీ అంటున్నారు కదా, స్టూడెంట్ దగ్గర ఇప్పుడు కనిపించట్లేదు, మిస్ అవుతుంది ఇండస్ట్రీ అని చెప్తున్నారు. సో ఎట్లా మరి ఎలా ట్రైన్ చేయాలి కిడ్స్ ని? కిడ్స్ ఎక్కడ బ్రేక్ అవుతుంది? స్కూల్ లెవెల్లో బ్రేక్, స్కూలా, ఇల్లా, స్కూల్ లెవెల్లో, కాలేజా? ఇంట్లో కూడా ప్రతి దగ్గర ఎవ్రీ ఎన్వైరన్మెంట్ కౌంట్స్ టు యువర్ ఎథిక్స్, వాల్యూస్ అండ్ మొరాల్స్. నేను చాలా జెన్యున్ గా పెరిగిన తర్వాత ఆఫీస్కి వచ్చాక అన్ని పాలిటిక్స్ అనుకోండి, నేను నన్ను సేవ్ చేసుకోవడానికి డిఫెన్స్ మోడ్ లో వెళ్ళిపోతాను. Okay. సో ఎవ్రీ ఎన్వైరన్మెంట్ హ్యాస్ టు బి రియల్లీ ఎథికల్ అండ్ ట్రూ అన్నమాట. ఇంట్లో నడిచే డిస్కషన్స్, పేరెంట్స్ చేసే డిస్కషన్స్, ప్రతి ఒక్కటి స్టూడెంట్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కానీ దాన్ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలంటే స్కూల్స్ ప్లే అ మేజర్ రోల్ ఇన్ బిల్డింగ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్. స్కూల్స్ లో వాళ్ళకి అంటే మన ఇమోషన్స్ కట్ అయిపోయాయి ఈరోజు. టచ్, హ్యూమన్ వాల్యూస్ మిస్ అయిపోతున్నాయి. మనం చదువుకున్నప్పుడు మారల్ సైన్సెస్ అవన్నీ చదివాము, ఆ సబ్జెక్ట్స్ ఈరోజు స్కూల్స్లో లేవు. అలాంటివి బిల్డ్ చేయాలంటే సడన్ గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ కంపెనీస్ ఆస్కింగ్ కమిట్మెంట్స్, వీ కెనాట్ డెలివర్ యాజ్ అ కాలేజ్, బికాస్ కాలేజ్లో యూ కెనాట్ బిల్డ్ దాట్. అవన్నీ చిన్నప్పటి నుంచి గ్రౌండెడ్ గా ఎలా పెరుగుతామో అవి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి నెక్స్ట్ లెవెల్లో. అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు స్టూడెంట్స్ కి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదండి, ఎథిక్స్, మోరల్స్ అనేవి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండాలంటే కంపల్సరీగా ఉంటే బాగుంటుంది, మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని అంటున్నారు విజయ గారు. కంప్లీట్ ఎపిసోడ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అసలు ప్లేస్మెంట్స్ లో ఎలా బిహేవ్ చేయాలి, స్కిల్స్ ఎలా ఉండాలి, మీరు ఎంత టైం మీరు సాక్రిఫైస్ చేస్తే ఒక మంచి పొజిషన్ లో ఉంటారు, ఎన్ని ఇండస్ట్రీస్ లో మీకు ఒక మంచి జాబ్ వస్తుంది, ప్యాకేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. కంప్లీట్ వీడియో తప్పకుండా చూడండి అండ్ చూసిన తర్వాత కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్.